హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, కింగ్ నాగార్జునకు కొడుకుగా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టారు నాగచైతన్య. జోష్ అనే సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం 2009 సెప్టెంబర్ 5వ తేదీన విడుదలైంది. అంటే ఈ సినిమా వచ్చి నేటికి 16 ఏళ్లు గడిచిపోయింది. టాలీవుడ్ లో చైతు 16 ఏళ్ల సినీ కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమానులు, నిర్మాణ సంస్థలు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలియజేస్తున్నారు నాగచైతన్యకు. అక్కినేని నాగచైతన్య తన 16 ఏళ్ల కెరీర్ లో మొత్తం 23 సినిమాల్లో నటించారు. అక్కినేని వారసుడిగా వచ్చినప్పటికీ కూడా స్క్రిప్ట్ సెలెక్షన్ లో వైవిధ్యత చూపిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు చైతు ప్రస్తుతం కార్తిక్ దండు దర్శకత్వంలో NC24 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా చేస్తున్నారు మనకి తెలుసు. ఇదొక పాన్ ఇండియా మూవీ. ఇప్పటికే రిలీజ్ అయిన మేకింగ్ వీడియో అయితే ఆకట్టుకుంది. అయితే తాజాగా సరికొత్త పోస్టర్ ను కూడా పంచుకున్నారు మేకర్స్. 16 సంవత్సరాల చార్మ్, 23 అద్భుతమైన సినిమాలు. ఈ ప్రత్యేక మైలురాయిని చేరుకున్నందుకు మా హీరో నాగచైతన్యకి అభినందనలు. మీ జర్నీలో భాగమైనందుకు చాలా గర్వంగా ఉంది. NC24 మ్యాజికల్ వరల్డ్ ను చూపించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. #16 years ఆఫ్ యువ సామ్రాట్ జై ఇన్ TFI అని చిత్ర బృందం X లో పోస్ట్ పెట్టింది. ఈ సందర్భంగా షేర్ చేసిన పోస్టర్ లో చైతన్య గుహల మధ్య స్పార్కింగ్ లైట్ పట్టుకొని నిలబడి ఉన్నారు. సెటప్ అంతా మనం చూస్తుంటే అతను దేనికోసమో అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి వృషకర్మ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇదిలా ఉంటే జోష్ సినిమా 16 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ సోషల్ మీడియా ద్వారా ఓ స్పెషల్ పోస్టర్ ను షేర్ చేసింది. 16 ఏళ్ల జ్ఞాపకాలు, మ్యాడ్నెస్, ప్యూర్ జోష్. ఎప్పటికీ ఆ మ్యాజిక్ ని ఎంజాయ్ చేద్దామని పేర్కొంది. చైతన్యతో మజిలీ చిత్రాన్ని నిర్మించిన షైన్ స్క్రీన్ సంస్థ కూడా కాంగ్రాట్స్ చెప్పింది. నాగచైతన్య తెలుగు చిత్ర పరిశ్రమలో 16 అద్భుతమైన సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందనలు అని తెలిపింది. మీ పర్సనాలిటీ, డెడికేషన్ స్ఫూర్తినిస్తూనే ఉంటుంది. తెరపై మరిన్ని అద్భుతమైన ప్రయాణాల కోసం మేము ఎదురు చూస్తున్నామని పేర్కొంది. నిజానికి డెబ్యూ మూవీ జోష్ నాగచైతన్యకు ఆశించిన విజయాన్ని అందించలేదని చెప్పాలి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన టైంలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం పెద్ద మైనస్ అయింది. ఇక టీవీలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇక రెండో సినిమా ఏమాయ చేసేవేతో అక్కినేని వారసుడు బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇది కల్ట్ లవ్ స్టోరీగా నిలిచిపోయింది. ఇక 100% లవ్, తడాకా, మనం, ఒక లైలా కోసం, ప్రేమం, సాహసం శ్వాసగా సాగిపో, రారండోయి వేడుక చూద్దాం, మజిలీ, వెంకీమామ, లవ్ స్టోరీ, బంగారాజు వంటి సినిమాలతో చైతు ప్రేక్షకులను అలరించారు. ఇక తండేల్ సినిమాతో 100 కోట్ల రూపాయల క్లబ్ లో కూడా చేరిపోయారు. NC24 సినిమాతో ఈ సక్సెస్ఫుల్ జర్నీ మరిన్నేళ్లు కొనసాగాలని ఫిల్మీ బీట్ తరపు నుంచి మనము ఆశిద్దాం.